వెల్కమ్ బ్యాక్. ఇది నిఫ్టీ చార్ట్ లో మనం ఉన్నాం. వీక్లీ అనాలిసిస్ చూద్దాం మనం ఒకసారి. సో ఇది డైలీ క్యాండిల్ స్టిక్స్ లో ఉంది. ఈ క్యాండిల్ ఉంది కదా రెడ్ కలర్, ఇది బేరిష్ క్యాండిల్. ఇది ఎప్పుడు? ఇది లాస్ట్ వెడ్నెస్డే, అంటే 8th బుధవారం రోజు అనమాట. సో ఆ రోజు పెద్ద ఫాల్ వచ్చింది కదా, అరౌండ్ 500-550 పాయింట్స్ ఫాల్ టోటల్ ఈ క్యాండిల్ నుంచి కౌంట్ చేసుకుంటే. సో ఇందులోని అంటే ఇది ఎడ్యుకేషన్ కోసం, ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏదైతే ఈ ఫాల్ ఉందో మొత్తం 550 పాయింట్స్ 500 పాయింట్స్ ఫాల్లోని టోటల్ ఈవినింగ్ నెట్లో చూస్తే మనం ఎఫ్ఐఐస్ బైలో ఉన్నారు, డిఐఎస్ బైలో ఉన్నారు. ఓకేనా? అంటే ఇద్దరు ఏదైతే మీరు డేటా చూస్తున్నారో ఎన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరూ సెల్ చేయలేదు, ఎక్కువ బై చేశారు. నెట్లో పాజిటివ్లో ఉన్నారు ఇద్దరు, అయినా సరే 500 పాయింట్స్ ఫాలో వచ్చింది. సో ఇది అర్థం చేసి, ఎందుకంటే నేను చెప్పదలసింది ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. ఓకేనా? మీకు ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు తెలుస్తుంటుంది. ద మోస్ట్ యూస్లెస్ డేటా ఇన్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఎఫ్ఐ అండ్ డిఏ డేటా. ఓకేనా? దీని మీద ఏ ట్రేడ్ చేయకూడదు. ఓకేనా? నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను, లాస్ట్ టైం నేను చేసింది. మార్కెట్ మూవర్స్ ఎవరనేసి ఒక ఉంటుంది, అది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ పాయింట్లు ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా. సో మళ్ళీ డైలీ క్యాండిల్లోకి వచ్చాను. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ పైన, ఇది ఒకసారి క్రాస్ చేయాలన్నా. సో దీనికి ఈ పాయింట్కి రిట్రేస్మెంట్ చూసుకుంటే అవ్వాల్సిన కరెక్షన్ బౌన్స్ ఏదైతే ఉందో అయిపోయింది. కానీ ఏంటంటే ఈ టైంలో కొంచెం కన్సాలిడేషన్ చేసి మార్కెట్ కొంచెం పైకి కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? పైకి అంటే ఈ ఏరియా కొంచెం దాటితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఏంటి, ట్రెండ్ రివర్స్ అవుతుంది అంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఓకేనా? కానీ అవ్వాల్సిన కరెక్షన్ ఏదైతే రీట్రేస్మెంట్ మనం చూస్తామో, టెక్నికల్స్లో రీట్రేస్మెంట్ చూస్తూ ఉంటాం కదా. ఓకేనా? ఈ ఏరియా నుంచి ఈ ఏరియా అవ్వాల్సిన కరెక్షన్ ఇది అరౌండ్ 50-60 మధ్యలో ఉంది, అంటే రీజనబుల్ కరెక్షన్ అయినట్టే. సో కానీ ఇప్పుడు ఏంటిది, ఫాల్ అనేది ఏంటి, పెద్ద పెద్ద ఫాల్స్ రావు. ఓకేనా? గ్యాప్స్ వచ్చి డైరెక్ట్ స్టీప్ డౌన్లో పడిపోవడం, ఓకే, షార్ప్ కరెక్షన్స్ రావడం, ఇలాంటిది అయితే ఏమీ కనబట్టలేదు. ఓకే, ఇది 1 అవర్లో పెడుతున్నాను. సో ఇక్కడ ఏంటి, మనకి ఈ వేవ్ ఈ పైకి వెళ్తే ఇంకొంచెం అంటే ఎగ్జాక్ట్గా మనకి ఐడియా వచ్చేది అనమాట. సో ఇక్కడ రాపోయినా పర్లేదు, రీజనబుల్ కరెక్షన్ అయితే అయ్యింది, రీజనబుల్ బౌన్స్. ఓకేనా? కరెక్షన్లో బౌన్స్ అయింది. ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళినా పర్లేదు, ఇంకొంచెం కిందకు వచ్చినా పర్లేదు. సో మెయిన్గా మనకి ట్రెండ్ రివర్స్ అవుతుంది కిందకి, అంటే మార్కెట్ కిందకు వస్తుంది అని తెలిసేది ఎక్కడంటే ఈ ఏరియా అనమాట. అని చూసారా, 23,700 ఏరియా ఉంది కదా, ఈ ఏరియా కన్నా కిందకు వస్తే అప్పుడు మళ్ళీ మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇదంటే స్టీప్గా పడుతుందా, మళ్ళీ కన్సోలిడేషన్ చేస్తుందా. సో ఓకే. సో అంటే ఇప్పుడు దాకా మనకు కనబడుతుంది ఇందులో ఏంటి అంటే, పైకి ఏదైతే మూవ్ వెళ్తుందో పొరపాటున ఇక్కడ నుంచి స్పీడ్గా పైకి వెళ్ళింది అంటే అది దాన్ని ఇప్పుడు కూడా ఫేక్ మూవ్గానే కన్సిడర్ మనం చెయ్యాలి. ఓకేనా? ట్రెండ్ అయితే తిరగలేదు. అర్థమైంది కదా. ఎందుకంటే ఇంకోటి చూపిస్తాను నేను మీకు, ఇది ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. సో ఈ ఏరియా ఇది ఎంత 1D కదా, ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్, మీరు క్యాండిల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఈ పాయింట్ నుంచి ఇది ఎప్పుడుది, మన ట్రంప్ గారు ఏదో అనౌన్స్ చేశారు, ట్రేడ్ డీల్ అయిపోయింది అని అర్థమైందా. అప్పుడే చెప్పాను మార్కెట్ ఎక్కడికి వెళ్దాం. ఈ డౌన్కి అనలైజ్ చేస్తే ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి, దానికన్నా తక్కువ క్యాండిల్స్లో పైకి వెళ్ళాలి. ఇది అవ్వట్లేదు, మొత్తం అంతా ఇక్కడే అయిపోయింది టైం. సో ఇదేంటంటే పైకి వెళ్ళినా మనం దీన్ని టెక్నికల్స్ ప్రకారం, వేవ్ ప్రకారం ఇది ఏంటంటే ఫాల్స్ మూవ్గా మనం చేయాలి. ఓకే. సో మార్కెట్లో ఏదైనా జరగచ్చు, 10%, 15% మనం తప్పు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము, ఈ పైకి వెళ్ళినా సరే మన వ్యూ తప్పు అయినా సరే, సో మనం ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయలేము అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇది వేవ్ స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు. అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇంట్రాడే చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈజీ అవుతుంది. మీకు కరెక్ట్గా అంటే ఇంట్రాడే మీరు చెయ్యాలి, ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్, ఈ సైడ్ వేస్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఉన్నా దాని మీద పట్టు బాగా ఎక్కువ ఉండాలి. ఓకేనా? బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ మీద చాలా పట్టు ఉండాలి ఇంట్రాడే చేయడం. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ, ఇదిగో ఇది చూసారా, ఇది ఒరిజినల్ కరెక్షన్ అనమాట. సో ఇది ఇంకా కొంచెం పైకి కనబడుతుంది ఏరియా, ఎక్కువ మరీ ఎక్కువైతే కాదు, జస్ట్ అవ్వాల్సిన కరెక్షన్ అయితే ఈ రైజ్ ఇక్కడ అయిపోయింది అనమాట. ఈ ఏరియాలో రైజ్ అయితే బాగా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, కన్సల్టేషన్, ఎఫ్ఐస్ డబ్బులు, ఎఫ్ఐ అంటున్నాను, ఎస్ఐపి, మన డొమెస్టిక్ డబ్బులు చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది ఇక్కడ స్టాప్ చేయడం జరిగింది. సో ఏదైతే బ్యాంక్స్కి సంబంధించి ఎంత గుడ్ న్యూస్ వచ్చిందో లాస్ట్ మంత్, ఓకేనా, వాళ్ళ చేశారు కదా ఫైనాన్స్ మినిస్ట్రీ అండ్ ఆర్బీఐ, అంత ఇది వచ్చినా సరే పైకి వెళ్ళలేదన్నమాట మార్కెట్. అంటే ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో రెండు ఇంకా మనకి ఏంటంటే డౌన్లోనే కనబడుతుంది. సో ఏం జరుగుతుందో చూద్దాం.
అంటే మీకు కరెక్ట్గా ట్రెండ్ ఐడెంటిఫై చేసే ఇది ఉంటే ఓకేనా ఇంట్రాడే చేసుకో. ఓకే, పొజిషన్ తీసుకోవడానికి ఇంకా టైం ఉందన్నమాట. సో ఇదే ప్రకారం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను ముందే చెప్పాను కదా, ఆల్రెడీ 20% స్టాక్స్ అయితే కరెక్షన్ అన్నీ అయిపోయి అవి బుల్ ట్రెండ్లోకి ఎంటర్ అయిపోయి, కానీ మీకు వాటిని పట్టుకోవడం రావాలి. ఓకేనా, మంచి ప్రీమియం క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, స్మాల్ క్యాప్స్లో కూడా ఉన్నాయి. వాటిని చాలా మంచి ఎడ్జ్ ఉండాలి, చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసి మీరు పెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఏదైతే ఒకవేళ పొరపాటున ఫాల్ వచ్చింది అనుకోండి అన్ని కింద పడతాయి, కానీ అలాంటి స్టాక్స్ ఏవైతే కరెక్షన్ చేసి పైకి వెళ్ళి అది తక్కువ పడతాయి అనమాట. నార్మల్ స్టాక్స్లో 20% ఏదైతే ఉందో కరెక్షన్ వచ్చింది అనుకో అందులో అరౌండ్ 5 to 8% కరెక్షన్ ఉండిపోతాయి అనమాట. అంటే మీకు ఎక్కువ లాస్ రాదు అదే టైప్. సో నెక్స్ట్ ఏంటి, ఎవరైతే 2024 ఆ టైం నుంచి బై ఆన్ డిప్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళనైతే మనం ఇప్పుడు ఏం చేయలేం, వాళ్ళు జస్ట్ అలా ఉండాల్సిందే. ఓకే, ఏదైనా ప్రాఫిట్ వస్తే అదృష్టం. కానీ ఈ టైం ఏదైతే ఉందో 2 years ఎవరైతే మనం కూర్చొని ఉన్నారు మార్కెట్లో బై ఆన్ డిప్స్ చేయలేదు, వాళ్ళకి ఇది ఒక టైము కరెక్ట్ ఎగ్జాక్ట్ మంచి స్టాక్స్ చూసుకొని ఎంటర్ అవ్వడానికి అనమాట. ఓకే, అది నేను చెప్పగలను. ఓకే, మార్కెట్ ఇంకా అయితే బేర్లోనే ఉంది, ఇది ఇంకా బుల్ ట్రెండ్ అయితే రాలేదు. సో నెక్స్ట్ ఏంటి, సిల్వర్. సిల్వర్ 1D క్యాండిల్లో పెట్టినాను నేను. సిల్వర్ ఒక్కసారి వీక్లీ చూద్దాం. వీక్లీలోని ఏదో కరెక్షన్ అయింది, ఇంకోటి ఏంటంటే కన్సల్టేషన్ టైప్లో అవుతుంది, కానీ ఈ ఏరియా కరెక్ట్ కాదు. సో ఎవరైతే మీకు చెప్తున్నారో సిల్వర్ చాలా పడిపోయింది ఇది కొనేసుకోండి అంటారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, సిల్వర్ కొనాల్సింది ఏంటంటే ఈ ఏరియా చాలా ప్రమాదకరమైంది అనమాట. ఇది కంపల్సరీ ఈ పైకి రావాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా 66, కానీ అది ఆగట్లేదు. ఈ పైకి వస్తే మనం అప్పుడు ఆలోచించవచ్చు ఇది బై చేయాలి లేదు, అంతేగాని కిందకి పడుతుంది అనేసి కొనేసుకున్నారంటే అది ఇంకా పడిపోతూ ఉంటుంది. ఓకేనా, అది మెయిన్ డేంజరస్ ఏరియా అనమాట. ఇది చెప్పదలుచుకున్నాను. గోల్డ్ కూడా సేమ్, గోల్డ్ కూడా అలాగే ఉంది కమోడిటీ. సో ఇది కూడా గోల్డ్ అనేది ఈ ఏరియా కంపల్సరీ పైకి వస్తేనే $4,200 $4,300 పైకి ప్రైస్ వస్తేనే మనకి దీని గురించి కరెక్ట్గా తెలిసేది. అంటే ఏంటంటే ఇన్వెస్ట్ చేసే పద్ధతి అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఏ టైప్లో చేయాలి. సో తక్కువలో ఉంది ఆర్నమెంట్స్ గురించి అయితే మాట్లాడతారు ఎవరైతే ఈటీఎఫ్ కొంటారో, అదర్వైజ్ ఇంకేంటి గోల్డ్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళ గురించి. ఓకే, ఇది ఈ ఏరియా అయితే కరెక్ట్ కాదు, ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది రాంగ్ ఏరియా, అసలు బై ఆన్ డిప్స్ చేయకూడదు. సో నెక్స్ట్ బీటీసీ, బిట్కాయిన్. బిట్కాయిన్ వీక్లీలో పెడుతున్నాను ఒక్కసారి. ఇది చూసారు ఈ ఇందులో ఒక బౌన్స్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇది ట్రెండ్, చాలా మంది చెప్పారు రివర్స్ అయిపోయిందని. ట్రెండ్ రివర్స్ అవ్వలేదు, ఇది ఇంకా బేర్లో ఉంది, ఇది ఒక కన్సోలిడేషన్ ఫేజ్లో ఉంది. సో డైలీలోకి వస్తే మనకి దీనిలోని ప్రస్తుతం కనబడుతుంది ఏంటంటే ఒక బౌన్స్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. వస్తుందో రాదో తెలియదు, కానీ కనబడుతుంది అనమాట. ఏమీ లేదు, చూడండి మీకు చెప్తాను. ఇదొక లో, ఇదొక లో, ఇదేంటి ఈ లో కిందకు ఉంది కదా, ప్రైస్ కింద పడుతుంది. సింపుల్ బేసిక్స్ ఇవి రాకుండా ట్రేడ్లో చేయదు. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూపిస్తుంది. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ దాంట్లో ఒక చిన్న బౌన్స్ ఆల్రెడీ చిన్నది వచ్చేసింది. ఓకేనా, ఈ క్యాండిల్ స్టిక్స్ ఎలాంటిది, ప్యాటర్న్ ఏంటిది మనకు తెలియాలన్నమాట. ఈ ప్యాటర్న్ ఏంటి తెలియాలి, ఈ మొత్తం అంతా కలిపి ఏమంటారో తెలియాలి. ఆ టైప్లో మనం ఒక ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంటే పనికిరాదు ట్రేడ్కి. ఓకేనా, సో బిట్ కాయిన్ అనేది ఏంటి అంటే వీక్లీలో ఉన్నాం కదా, ఈ ఏరియా పైకి రావాలి, ఇది కంపల్సరీగా. దీని మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా దీన్ని చూడాలి. పోర్ట్ఫోలియోలో హోల్డింగ్ అంటే పైకి వెళ్తేనే మనకు దీని గురించి తెలిసేది. అంటే 67,000 ఆ టైప్, $68,000 దాని పైకి వెళ్తేనే మనకు తెలిసేది. ఈ ఏరియా అయితే కరెక్ట్ కాదు. ట్రేడింగ్కి ఏదైనా ఒక మీరు ఇంట్రాడే అవన్నీ చేయొచ్చు. సో ఇంకేంటి, అన్నీ అయిపోయి కదా. ఒకటి చూద్దాం, నిఫ్టీ ఫార్మా చూద్దాం. ఇంట్రెస్టింగ్ చార్ట్. లాస్ట్ వీక్ చేద్దాం అనుకుని మర్చిపోయాను యాక్చువల్లీ, అప్పుడే చెప్తాను. ఇది చూసారు కదా ఇక్కడ. సో ఈ ప్యాటర్న్ ప్రకారం ఏంటి అంటే ఇదొకటి, ఇదొక చిన్న బౌన్స్, ఈ ఏరియా ఉంది చూసారా. సో మామూలుగా రూల్ ప్రకారం ఏంటి దీనిలోని మనం ఇంపల్స్ పట్టుకోవాలి. ఇంపల్స్ అంటే బుల్ ట్రెండ్ పట్టుకోవాలి అంటే ఈ కరెక్షన్ ఈ ఏరియాలో అవ్వాలి, ఇక్కడ దాకా వచ్చి అయిపోతే అప్పుడు మనం పట్టుకోవచ్చు అనమాట. కానీ దానిలో ఒక ఎక్సెప్షన్ ఏంటంటే దీన్ని ఫెయిల్యూర్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ సి ఫెయిల్యూర్. ఇది ఈ ఏరియా అక్కడి నుంచి. సో ఇక్కడ నుంచి ఏంటి ఫార్మా, ఈ ఏరియా నుంచి మనకి ఏంటంటే పైకి వెళ్తున్నాను అని చెప్తుంది అనమాట. ఓకేనా, అంటే ఇలాంటి చార్ట్స్ మనకు దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే స్టాక్స్ చూసుకోవాలి, ఏ స్టాక్ కరెక్ట్గా ఉంది.
ఓకేనా? చూసి దానిలో ఇన్వెస్ట్మెంట్ మీకు కరెక్ట్గా తెలిస్తే ఎవరైతే మీ అడ్వైజర్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా?